తిరుమల ప్రతిష్టతను దెబ్బతీయడమే కూటమి ప్రభుత్వానికి పనిగా మారిందని విమర్శించారు టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమలలో గోశాలలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గత 3 నెలల్లో గోవులు మరణిస్తున్నా ఆ విషయం బయటకు రానివ్వడం లేదని ఆరోపించారు. మూగజీవాలు దిక్కు మొక్కు లేకుండా మరణిస్తున్నాయన్నారు. గోవుల పట్ల కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. మహాపాతకం గోశాలలో జరుగుతున్నది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి దాపురించింది అంటే, మా ప్రభుత్వంలో హైందవ ధర్మాన్ని కాపాడుతాం, హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటాం, తిరుమల పవిత్రతను కాపాడటమే ధ్యేయంగా పాప ప్రక్షాళన చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వాముల వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి గోశాలలో గత 3 నెలలుగా దాదాపు 100కు పైగా గోవులు మృతి చెందుతున్నాయి. దీన్ని దాచిపెట్టేసినారు. ఆవు పాలతో చేసినటువంటి వెన్నని నైవేద్యంగా నివేదనగా ప్రతి నిత్యము ఇచ్చేటువంటి సాంప్రదాయం మన దేవాలయంది. అలాంటి దేవాలయం సంరక్షణలో ఉన్నటువంటి గోమాతకు జరుగుతున్నటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. మా పాలనలో రోజు 1500 లీటర్ల పాలు సమీకరించే పరిస్థితి ఉంటే ఈ రోజున 500 లీటర్లు కూడా కొండకు తరలి వెళ్లటం లేదు.